దేవుడు అన్నాడు, నువ్వు శ్రద్ధతో వెతుకుతావు, శ్రద్ధగా. ఎందుకంటే నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న బాధను బట్టి శ్రద్ధగా వస్తావు. అప్పుడు రాదు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదండి. ఈరోజు మన జీవితంలో ఆలోచిస్తే, మీరు శ్రద్ధగా వెతికిన అప్పుడు నేను మీకు దొరకను. మీరు మొరపెడతారు, అయ్యా అయ్యా అని అంటారు, రాత్రి నిద్రపోకుండా ఏసయ్యా ఏసయ్య అంటారే కానీ ఉపయోగం ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎప్పుడు శ్రద్ధగా ఎదగాలంటే ఆరోగ్యం ఉన్నప్పుడే, ఓపిక ఉన్నప్పుడే, నువ్వు ప్రార్థన చేయగలిగినప్పుడే, ప్రార్థన చేసే ఓపిక ఉన్నప్పుడే. అన్ని పోయినాక, ఓపిక పోయినాక నువ్వు ప్రార్థన చేయటం కాదండి. అన్ని ఉన్నప్పుడు పడుకునంటే నీకు భోజనం ఉంది, అన్ని ఉన్నాయి, అయినా సరే వాటిని పక్కన పెట్టేసి దేవుని వెతకాలి శ్రద్ధగా.